శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం 70వ లహరిలో ప్రవేశించే ముందు ఆంజనేయ స్తుతిలో 11వ శ్లోకం చూద్దాం. రమానాథ రామ క్షమానాథ రామ అశోకేన శోకం విహాయ ప్రహర్షం వనాంతర్ఘనం జీవనం దానవానాం విపాక్ష ప్రహర్షాత్ హనుమాన్ త్వమేవ. రమానాథ రామ క్షమానాథ రామ అశోకేన శోకం విహాయ ప్రహర్షం వనాంతర్ఘనం జీవనం దానవానాం విపాక్ష ప్రహర్షాత్ హనుమాన్ త్వమేవ. ఓ హనుమ, రమానాథ రామ. రమాదేవి ఎవరు? శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమె యొక్క భర్త ఎవరు? శ్రీ మహావిష్ణువు. లక్ష్మీనారాయణులే సీతారాములు. ఆయనకు ఆనందం కలిగించావు. క్షమానాథ రామ. క్షమ అంటే భూదేవి. భూదేవికి అధిపతి ఎవరు? భూములను పరిపాలించేవాడు శ్రీరామచంద్ర ప్రభువు. ఆయనకు ఆనందాన్ని కలిగించేవాడు. ఎందుకని? అశోకేన శోకం విహాయ. అశోకవనానికి వెళ్ళావు, సీతారాముల శోకాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసావు. ఇంతకుముందు సన్నివేశమే. శోకం విహాయ, అమ్మవారికి శోకాన్ని పోగొట్టావు. అక్కడున్న రాక్షసులకు శోకం కలిగించావు. అమ్మవారికి ప్రహర్షం కలిగించావు, సంతోషం కలిగించావు. వనాంతర్ఘనం జీవనం దానవానాం. రాక్షసులను మర్దించి వాళ్ళ జీవనాన్ని పూర్తిగా తొలగించేసావు. విపాక్ష ప్రహర్షాత్, అశోకవనాన్ని ధ్వంసం చేసేసావు. సంతోషాతిరేకంతో అద్భుతంగా రాక్షస సంహారం చేసావు. హనుమాన్ త్వమేవ. ఇలాంటివి చేయడానికి నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం. రమానాథ రామ క్షమానాథ రామ అశోకేన శోకం విహాయ ప్రహర్షం వనాంతర్ఘనం జీవనం దానవానాం విపాక్ష ప్రహర్షాత్ హనుమాన్ త్వమేవ. ఇదానీం సప్తతితమ లహర్యాం ప్రవిశామః. 70వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. అగణిత ఫలదాయక ప్రభుర్మే. అగణిత ఫలదాయక ప్రభుర్మే. అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. జగదధిక హృది రాజశేఖర అస్తి. అర్హసి, అందరూ ఉన్న చోట. ఒకళ్ళు మాత్రమే ఉంటే రహస్యం, అందరూ ఉంటే రహస్యం కాదు కదా. అర్హసి, రహస్యం కాని చోట, 10 మంది ఉన్న చోట. ఇంకోటి రహసి, ఏకాంతంగా ఉన్న చోట. స్వతంత్ర బుద్ధ్యా, స్వేచ్ఛగా ఉన్న చోట. వరివసితుం, సేవించడానికి సులభుడు. ఏకాంతంగా వ్యక్తిగతంగా ఎవరైనా స్వామివారు ధ్యానించవచ్చు, పూజించవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. సామూహికంగా ఏకాదశి రుద్రాభిషేకాలు, జపాలు, తపాలు కూడా స్వామివారి గురించి సామూహికంగా నామజపం చేసుకోవచ్చు. శివనామ సంకీర్తనం, సామూహిక ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకోవచ్చు. ఇంకా స్వేచ్ఛగా ఆయన్ని సేవించవచ్చు. సులభ ప్రసన్నుడు. శంభో మహాదేవ రక్షించు అంటే వెంటనే అభయమిస్తాడు ఆయన. సులభ ప్రసన్నమూర్తి, నిర్మలమైన అనుగ్రహభావం కలిగినవాడు. అగణిత ఫలదాయక స్వామివారిచే ఫలితం ఇది
అని గణించడానికి లేదు. అసంఖ్యాకమైన ఫలితాలను ఇస్తారు. ఇంత అంత అని ఆ ఫలితాన్ని మనం అంచనా వేయలేం. జగదధిక, జగత్ అధిక, జగత్తులో అందరికంటే మహత్తరుడు ఆయన. ఎవరు? ప్రభు. ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం. ఈశ్వరుడి యొక్క సంబంధించిన దాన్నే ఐశ్వర్యం అంటారు. ఆధిపత్యం అది ఉన్నవాడు ఆయన. ప్రభు రాజశేఖర. రాజా అంటే చంద్రుడు, శేఖర అంటే శిరస్సు, శిరస్సుపై చంద్రుడు ఉన్నవాడు. అటువంటి ఆ స్వామి మే హృది అస్థి, మే హృది అస్థి, నా హృదయంలో ఉన్నాడు స్వామి. ఎంతకంటే గొప్ప భావన కావాలా? నా హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు అనే భావన ఉంటే చాలు, ఆయన యొక్క అనుగ్రహం సమగ్రంగా పొందుతాం. అలాంటి అద్భుతమైన భావన మనకు ఈ శ్లోకంలో అందించారు శంకరులు. ఇందులో స్వభావోక్తి అలంకారం ఉంటారు దీన్ని. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.